హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీతో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్‌ని మాట్లాడదామని వచ్చాను. సో, ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను మదర్ అయిన తర్వాత చాలా థింగ్స్‌ని రియలైజ్ అయ్యాను. లైక్ మన చైల్డ్‌హుడ్‌లో మనం చూసినవేవి ఇప్పుడు పిల్లలెవరు చూడలేకపోతున్నారు. అసలు కంపేర్ చేసుకుంటే మన చైల్డ్‌హుడ్‌కి, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పిల్లల చైల్డ్‌హుడ్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎంత అంటే చెప్పలేనంత. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక టౌన్‌లో పెరిగాను. అంటే అటు విలేజ్ కాదు, ఇటు సిటీ కాదు. కానీ నాకన్నీ తెలుసు. చిన్నప్పటి నుంచి నేను చాలా చూసాను. అంటే మా డ్యాడీ సైకిల్ మీద నన్నెక్కించుకుని తిప్పే దగ్గర నుంచి, కార్‌లో నన్నెక్కించుకొని తిప్పేదాకా అన్నీ ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. అసలాయన కష్టమేంటో నాకు తెలుసు. మా అమ్మ ఇంట్లో అన్నీ ఎంత కష్టపడి మేనేజ్ చేస్తుందో నాకు తెలుసు. చిన్న చిన్న ఆనందాలకి ఉన్న వాల్యూ ఏంటో నాకు తెలుసు. అలానే మా అమ్మ, నాన్న వాళ్ళ చైల్డ్‌హుడ్‌లో వాళ్ళు చూసిన ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా మాతో షేర్ చేసుకునేవాళ్ళనమాట. అంటే మా అమ్మ నాతో చెప్పేది, తను కాలేజ్‌కెళ్ళాలంటే చాలా దూరం కొన్ని కిలోమీటర్స్ నడిచి వాక్ చేస్తూ ఎళ్ళేదంట. అంత కష్టపడి ఎళ్తే తప్ప తను కాలేజ్‌కి రీచ్ అయ్యేది కాదు. అలానే కష్టపడి వెళ్ళి బ్యాక్‌కొచ్చేది ఇంటికి. ఒక అమ్మాయిగా అంత కష్టపడి అలానే వెళ్ళి అన్నీ చేసుకునేది ఓన్‌గా. అలానే మా నాన్న నాతో చెప్పేవాళ్ళు. అంటే ఎంతో కష్టపడి రూ. 5 సంపాదించడానికి ఎంతో కష్టపడితే తప్ప రూ. 5 సంపాదించి కాలేజ్ ఫీ కట్టుకునేవాళ్ళంట. కాలేజ్ ఫీ కట్టడానికి రూ. 5 సంపాదించడానికి ఎంతో కష్టపడేవాళ్ళు ఆ రోజుల్లో. సో, అప్పుడు డబ్బుకున్న వాల్యూ వాళ్ళకి తెలుసు. అండ్ ఒకటి సాధించాలి అంటే దానికి ఎంతో కృషి చేయాలి. అది మనం సాధిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అనేది వాళ్ళు నాతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో నేనది చూసాను. అలానే మన అమ్మ, నాన్న వాళ్ళు పడిన కష్టాలన్నీ మనకు తెలియనివ్వకుండా మనల్ని పెంచారు. కంపేర్ చేసుకుంటే వాళ్ళతో మనం బెటర్ లైఫ్ స్టైలే లీడ్ చేస్తున్నాము. అలానే మనం చిన్నప్పుడు మార్నింగ్ లేవగానే అమ్మా, నాన్నతో కబుర్లు చెప్పుకుంటూ, భోజనం చేసేటప్పుడు చందమామను చూస్తూ, వర్షం చూస్తూ, ఇదివరకు అయితే వర్షం పడితే చాలు అలా విండోలోంచి నేనైతే గంటలు, గంటలు అలా చూస్తూ టైమ్ పాస్ చేసేసేదాన్ని. అలా ఉండేది ఆ రోజులు. అలానే ఈవినింగ్ అయితే చాలు చుట్టుపక్కల ఉన్న మన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఎన్నో ఆటలాడుకునేవాళ్ళం. అష్టాచమ్మ, ఖోఖో, దాక్కునే ఆటలు, సెవెన్ స్టోన్స్. అలానే ఒకవేళ క్లైమేట్ బాలేకపోతే ఇంట్లోకొచ్చేసి క్యారమ్స్, చెస్సు ఇలా నలుగురు కూర్చొని మాట్లాడుకోవడం, ఫోర్ కప్స్ ఇలాంటి ఎన్నో గేమ్స్ మనమే క్రియేట్ చేసుకొని ఆడుకునేవాళ్ళం. అసలు గ్యాడ్జెట్స్ లేని లైఫ్ అనేది ఏంటనేది మన చైల్డ్‌హుడ్‌లో మనం చూసాము. అలానే నైట్ అయితే చాలు అమ్మ, నాన్న పక్కన పడుకొని వాళ్ళు కథలు చెప్తుంటే అది వింటూ అలా నిద్రలోకి జారుకోవడం. అసలు చిన్నప్పుడైతే చాలామంది ఇంట్లో టీవీ అండ్ మొబైల్స్ కూడా ఉండేవి కాదు. మీకు గుర్తుందా? రూ. 1 టెలిఫోన్ బూత్స్ ఉండేవి. సో, మేమెవరితో మాట్లాడాలన్నా మా అమ్మమ్మ వాళ్ళందరితో మాట్లాడాలంటే రూ. 1 కాయిన్ యేసుకొని టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడేవాళ్ళం. అలానే మేమెప్పుడైనా అమ్మమ్మ వారి ఊరొచ్చినప్పుడు మా డ్యాడీతో కూడా రూ. 1 కాయిన్ యేసుకొని మాట్లాడేవాళ్ళం. అసలు ఆ రూ. 1 అంటే 1 మినిట్ టైమ్ ఇస్తాడు. ఆ 1 మినిట్‌లోనే అన్ని కబుర్లు మనము గుర్తు తెచ్చేసుకొని మాట్లాడేయాలి. అది చూసుకుంటూ టైం చూస్తూ మాట్లాడాలి. ఎక్కడ టైం అయిపోతుందా అని అన్నీ గుర్తు తెచ్చుకొని గబగబా మాట్లాడేయడం. లేదు ఇంకొక రూ. 1 కాయిన్ ఎయడం సరదా. రూ. 1 కాయిన్ ఎయడం కూడా అది ఒక ఫన్ లాగా ఉండేది. ఇంకొక కాయిన్ ఎసి ఇంకా 1 మినిట్ టైమ్ ఉంది. ఇంకా మనం మాట్లాడుకోవచ్చు అని. అసలా ఆ డేసే వేరు కదా! అసలు ఫోనే లేకముందయితే ఇంకా లెటర్స్ ఉండేవి. లెటర్స్ రాసుకునేవాళ్ళం. మాకింకా గుర్తుంది. మా ఇంటికి పోస్ట్‌మ్యాన్ వచ్చి పోస్ట్ అని అనగానే, అమ్మో! ఎవరు పోస్ట్ చేశారు? ఎవరు లెటర్ రాసారు? అని గబగబా వెళ్లి ఆ లెటర్ తీసుకొని ఓపెన్ చేసి చదివేదాన్ని. ఎవరు రాసారా అని. సో, ఆ డేస్ ఎంత బావున్నాయంటే టీవీ, డిజిటల్ వరల్డ్ లేని డేస్ ఎంత అందంగా ఉన్నాయనిపిస్తుంది నాకు. ఇదివరకు గుర్తుందా? సంక్రాంతికి, దసరాకి 10 రోజులు ఖచ్చితంగా సెలవులిచ్చేవాళ్ళు. మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోయేవాళ్ళం ప్రతి సంక్రాంతికి. వెళ్ళిపోయి అందరూ రిలేటివ్స్ వచ్చేవాళ్ళు. అందరూ కూర్చొని సరదాగా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ, మాట్లాడుకుంటూ ఎన్నో ఫన్ యాక్టివిటీస్ చేసుకుంటూ అలా టైమ్ స్పెండ్ చేసేసేవాళ్ళం. అసలు తిరిగి వచ్చేస్తుంటే ఎంతో బాధగా అనిపించేది. అబ్బా! అప్పుడే అయిపోయాయా హాలిడేస్ అని. అలానే కజిన్స్‌లో ఎవరైతే పెద్ద ఉంటారో అంటే లైక్ అక్క గాని, అన్నయ్య గాని ఎవరైనా ఉంటారు కదా! వాళ్ళేం చేస్తారంటే చేతిలో ఒక పెద్ద బేసిన్‌లో అన్నం కలిపేసుకొని ముద్దలు పెడతారనమాట అందరికి. అందరూ నాకు ఫస్ట్ అని చెప్పి హ్యాండ్ పెట్టేసి గబగబా ఫాస్ట్‌గా తినేయడం. అందరూ సర్కిల్‌లో కూర్చొని మంచిగా అలా తినేవాళ్ళము. అలానే నైట్ అయితే చాలు దుప్పట్లు, దిండ్లు అన్నీ సర్దేసుకొని పైకెళ్ళిపోయి ఈ ప్లేస్ నాకు వీళ్ళ పక్కన నేను పడుకోవాలి అని అనుకుంటూ అలా లైన్‌గా పడుకొని ఆ ఉన్న చిన్న ప్లేస్‌లోనే ఇరుక్కుని అలా పడుకొని, పైన చందమామ, నక్షత్రాలు చూసుకుంటూ, వాటిని లెక్క పెట్టుకుంటూ,
అలా నిద్రలో హాయిగా పడుకునేవాళ్ళం. అసలు ఆ రోజులు ఎలా గడిచిపోయేవో కూడా తెలిసేది కాదు. అసలు ఫుల్ టైమ్ పాస్ అయిపోయేది. అప్పట్లో ఆనందాలే వేరు కదా! అప్పుడు కలిసి ఉండడమే ఆనందం. ఆ నలుగురు ఒక చోట కలవడమే అదొక పండగ, అదొక సెలబ్రేషన్ అప్పుడు. కానీ ఇప్పుడు అసలు అలాంటి డేసే లేవు కదా! మన పిల్లలకి అసలు అలాంటి ఎక్స్‌పీరియన్సే లేదు. ఆ గ్యాడ్జెట్ లేకుండా పెద్దవాళ్ళకి లేదు, చిన్నవాళ్ళకి లేదు. అసలు ఆ గ్యాడ్జెట్ లేకుండా ఒక్క రోజు కూడా ఎవ్వరికీ గడవట్లేదు. అసలు ఎండ, వాన అనేది తెలియకుండా పెంచుతున్నాం. బయటికెళ్తే అమ్మో! ఎండొచ్చేసింది, అమ్మో! వర్షం వచ్చేసింది బయటికెళ్ళొద్దు. అసలు ఎండ లేదు, వాన లేదు, వాళ్ళకి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేదు. అండ్ వాళ్ళసలు అడగకుండానే అన్నీ ముందు తీసుకొచ్చి పెట్టేస్తున్నారు గదా పేరెంట్స్. సో, అసలు మనీ వాల్యూ కానీ, అది ఎక్కడి నుంచొస్తుంది, ఎంత కష్టపడితే వస్తుందన్న వాల్యూ కూడా వాళ్ళకి తెలియట్లేదు గదా! ఆ! ఒకవేళ కొనివ్వకపోతే ఏడవడం, నాకది కావాల్సిందే అనడం. ఇదివరకు అయితే నేనేదైనా టాయ్ అడిగితే మా డ్యాడీ నో అనంటే, నో అంతే. అసలు ఎంత ఏడ్చినా, బాధ అనిపించినా కూడా కంట్రోల్ చేసేసుకునేవాళ్ళం. ఆ భయం అనేది మాకప్పుడు ఉండేది. అంటే వద్దన్నారు. అవసరమైతే నేను నీకు తీసుకుంటాను, అవసరం లేకపోతే తీసుకోను అని. కొంచెం అలిగేవాళ్ళం, మళ్ళీ మామూలయిపోయేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు అలా ఉన్నారా? అసలు సాధించే వరకు అసలక్కడ టాయ్ కావాలంటే కావాలంతే. పేరెంట్స్ కూడా ఇప్పుడు అలానే ఉన్నారు. ఏడుస్తున్నారు కదా! కొనేసేద్దాంలే అని. సో, ఇప్పుడు డేస్ అన్నీ మారిపోయి అప్పట్లా అసలు లేదు. అప్పట్లో ఉన్న భయం కూడా ఇప్పుడు పిల్లలకి లేదు. సరే ఏదైనా కొంచెం టైం ఉంటే ఇదివరకు ఆటలు ఆడుకుందాము, ఏ ఆట ఆడుకుందాము అని అనుకునేవాళ్ళము. ఇప్పుడైతే ఎలా ఉందంటే ఏ వీడియో గేమ్ ఆడదాము. ఒకవేళ నలుగురు పిల్లలు కలిసినా కూడా వాళ్ళందరూ కలిసి ఒక వీడియో చూడడం. లేపోతే అందరూ కలిసి ఏదైనా వీడియో గేమ్ ఆడడం. అంతా డిజిటల్ వరల్డ్ అయిపోయింది. ఆటలేవి ఇలాంటి ఆటలు క్రియేటివ్ థాట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి పిల్లలకి ఎక్కడ రావట్లేదు ఇప్పుడసలు. అసలిప్పుడు పిల్లలకి రిలేషన్స్ వాల్యూ తెలియట్లేదు. అలానే అసలు రిలేటివ్స్ ఎవరో కూడా తెలియట్లేదు. అసలు గట్టిగా మాట్లాడితే ఫ్యామిలీలో వీళ్ళందరి పేర్లు చెప్పు అంటే చెప్పలేరు. సో, ఇప్పుడు అలానే ఉంది సిట్యుయేషన్. అసలు పెద్దవాళ్ళే ఎలా ఉన్నారంటే నలుగురు కలిస్తే ఎవరి ఫోన్‌లో వాళ్ళు ఉంటున్నారు. ఎవరి ఫోన్‌లో వాళ్ళు వీడియోస్, రీల్స్ చూసుకుంటూ కూర్చుంటున్నారు. మనం అసలు రియల్ లైఫ్ నుంచి రీల్ లైఫ్‌లోకొచ్చేసాం అనిపిస్తుంది. అండ్ పిల్లలకిప్పుడు నిజంగా నిజమైన లైఫ్ ఏంటనేది తెలియట్లేదు. అసలు నిజమైన చైల్డ్‌హుడ్ అంటే ఏంటో వాళ్ళు చూడట్లేదు. ఇప్పుడు పేరెంట్స్ కూడా అలాంటి సిట్యుయేషనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ ఉంటున్నారు. సో, ఇద్దరు వాళ్ళ వర్క్ ప్రెషర్‌తో ఇంట్లో అన్నీ మేనేజ్ చేసుకోవడంలో బిజీ అయిపోతున్నారు. సో, పిల్లలతో ఇంటరాక్షన్ అనేది తగ్గిపోతుంది. అయితే ఈ ఫోన్స్ లేకపోతే ఏదో ఒక గ్యాడ్జెట్ ఇచ్చేయడం, లేకపోతే ఏదో ఒక బేబీ సిట్టర్స్‌ని పెట్టేసుకోవడం. ఇంకా పేరెంట్స్‌కి, చైల్డ్‌కి ఇంటరాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా గ్రాండ్ పేరెంట్స్ గురించి అంటారా? వాళ్ళొక ఊర్లో ఉంటారు. ఇప్పుడు అందరూ జాబ్స్ పేరున సిటీస్‌లో లేకపోతే ఎక్కడో అదర్ కంట్రీస్‌లో ఉంటున్నారు. సో, గ్రాండ్ పేరెంట్స్‌తో రిలేషన్స్ అనేవి చిల్డ్రన్‌కి ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళెక్కడో ఉంటున్నారు, వీళ్ళెక్కడో ఉంటున్నారు. పోనీ సెలవులు మనకి చిన్నప్పుడు వచ్చినట్టు సెలవులొస్తే అమ్మమ్మ లేకపోతే నానమ్మ వాళ్ళ ఊరెళ్ళి టైమ్ స్పెండ్ చేద్దామని అనుకుంటే అలా కూడా ఇప్పుడు లేదు. ఇదివరకు సంక్రాంతికి 10 డేస్ హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు భోగి, సంక్రాంతి, కనుమ ఉంటే సంక్రాంతి ఒక్క రోజే సెలవ. మిగిలిన రోజులేమి సెలవులు లేవు. కొన్ని కంపెనీస్‌లో అయితే సంక్రాంతికి కూడా సెలవులు లేవు. అలానే దసరా వస్తే దసరాకి 10 డేస్ ఇచ్చేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు దసరా ఒక్కరోజే సెలవ. సో, ఒక్కరోజు హాలిడేతో ఎవరైనా ఓకే రెస్ట్ తీసుకుందాం లేకపోతే మన ఇంట్లో అలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటారు. ఇంకెక్కడికైనా వెళ్ళాలని ఎవరైనా అనుకుంటారా? అసలెవరు అనుకోవట్లేదు బేసిక్‌గా. అందుకే ఆ రిలేషన్స్ కూడా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే ఇదివరకు వెళ్లి గ్రాండ్ పేరెంట్స్ దగ్గర టైమ్ స్పెండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు పోనీ వాళ్ళొస్తారా అంటే, వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది. వాళ్ళొక కంఫర్ట్ జోన్‌లో పెరిగుంటారు కదా! సో, ఆ ఏజ్‌లో వాళ్ళు వేరే ప్లేస్‌లోకొచ్చి ఉండలేరు ఎక్కువ కాలం. సో, ఇప్పుడెలా ఉంటుందంటే గ్రాండ్ పేరెంట్స్‌కి, గ్రాండ్ చిల్డ్రన్‌కి, పేరెంట్‌కి, చిల్డ్రన్‌కి గూడా ఇదివరకు ఉన్నంత ఇంటరాక్షన్ ఇప్పుడు ఉండట్లేదు. పోనీ ఇదివరకు మెమరీస్ ఇప్పుడు రీక్రియేట్ చేద్దాం అనుకుంటే మళ్ళీ, అలాంటి సిట్యుయేషన్స్ ఇప్పుడు లేవు. బయటంతా పొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ మేడ మీద పడుకుందాం పోనీ అందరం కలిసి సరదాగా మళ్ళీ రీక్రియేట్ చేద్దాం ఆ డేస్‌ని అని అనుకుంటే, మనకది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే బయటంతా ఇప్పుడు పొల్యూషన్, దోమలు. సో, అమ్మో! పైకెళ్తే గాలి రాదు. అమ్మో! నాకు స్వెట్ పట్టేస్తుంది. అమ్మో! దోమలు కుట్టేస్తాయి. సో, ఇలానే ఉంటాయి తప్ప నిజంగా ఇప్పుడు నేనింత చెప్తున్నాను కదా! నన్ను వెళ్లి నేను మేడ మీద పడుకో ఈరోజు నైట్ అన్నా నేను పడుకోలేను. ఎందుకంటే ఇప్పుడు సిట్యుయేషన్ వేరు. అప్పుడు డేస్ వేరు, ఇప్పుడు డేస్ వేరు. మళ్ళీ మనం వాటిని రీక్రియేట్ కూడా చేయలేము. అయినా ఇప్పుడు ఒకవేళ హాలిడేస్ ఇచ్చినా కూడా ఒక ఫ్యామిలీ అంతా కలిసి ఒక చోట కలవడమే కష్టంగా ఉంది. ఒకళ్ళేమో నాకు ఓపిక లేదంటారు. ఒకళ్ళేమో నాకు లీవ్స్ లేవంటారు. ఒకళ్ళేమో నాకు టైం లేదంటారు. ఒకళ్ళేమో అమ్మో! చాలా దూరం నేను రాలేనంటారు. సో, నిజం చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి, మీ ఫ్యామిలీ అంతా కలిసి ఒక్క చోట మీరు టైమ్ స్పెండ్ చేసి ఎంత కాలమైంది?
ఒకరేమో ఈగోకి పోతారు. లాస్ట్ టైం నేను పిలిచినప్పుడు రాలేదు, నేను ఇప్పుడెందుకు రావాలి, నేను రానంటారు. లేకపోతే నన్ను సరిగ్గా పిలవలేదు అంటారు. పోనీ వచ్చినా సరే నాకు మర్యాద చేయలేదు, నన్ను తినమని అడగలేదు, నన్ను కూర్చోమని అడగలేదు. సో ఇలా అనుకుంటూ మధ్యలో వెళ్ళిపోవడం, గొడవలు పెట్టుకోవడం. ఈగోస్ లేని డేస్ అసలు మనం వెనక్కి తీసుకురాలేమా? ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు, ఈ ఈగోస్, సెల్ఫిష్‌నెస్సే డామినేట్ చేస్తుంది జనాల్ని. మనుషుల మధ్య ప్రేమ ఆప్యాయతల కంటే ఈగోసే బాగా ఎక్కువైపోయాయి ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అనిపిస్తుంది. ఇదివరకు మనల్ని మన పేరెంట్స్ వదిలేసేవాళ్ళు. మనం చక్కగా రోడ్డు మీద అక్కడ సరదాగా అందరూ కలిసి ఆడుకుంటూ టైమ్ స్పెండ్ చేసేసేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లల్ని ఓకే. అపార్ట్‌మెంట్ కింద వదిలేసి అందరూ ఆడుకుంటారులే అని వదలడానికి కూడా లేకుండా అయిపోయింది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అసలెక్కడుంది? తెలిసిన వాళ్ళు లేదు, తెలియని వాళ్ళు లేదు. అసలు ఎవరి దగ్గర మనం వాళ్ళని వదలలేకపోతున్నాం. సరే పోనీ ఫ్యామిలీ అంతా సరదాగా లంచ్‌కెళ్దామా ఒక రెస్టారెంట్‌కి అంటే, అసలు ఆ ఫుడ్ ఎప్పటిదో తెలీదు. ఫుడ్ ప్రికాషన్స్ ఏం పాటించారో తెలీదు. ఎప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అవుతుందో తెలీదు. అసలు ఇదే కాదు, ఏం చేయాలన్నా కూడా భయపడుతూ బతకాల్సొస్తుంది. పిల్లల్ని ఫ్రీగా వదలడానికి లేదు. సరదాగా బయటికెళ్ళి ఫుడ్ తినడానికి లేదు. అంతెందుకు పిల్లలనెందుకు మనమే ఫ్రీగా ఒక్కళ్ళే బయటికెళ్తే భయపడాల్సొస్తుంది. ఇల్లు 4 రోజులు వదిలేయాలంటే భయపడాల్సొస్తుంది. ఏం చేయాలన్నా భయం, భయం, భయం. అసలు ఏది ఫ్రీగా చేయడానికి లేదు. ఏ బట్టలేసుకుంటే ఎవరేం కామెంట్ చేస్తారో తెలీదు. అసలు ఏ పోస్ట్ పెడితే సోషల్ మీడియాలో ఏమవుతుందో తెలీదు. అసలు మనం ఏది చేసినా భయపడాల్సొస్తుంది. అసలు ఫ్రీడమ్ అంటే ఇదేనా? ఇదా ఫ్రీడమ్ అంటే? మనకు ఫ్రీడమ్ రావడం అంటే ఏంటో తెలుసా? మన 90స్ డేస్ ఉన్నాయి చూసారా? మన చైల్డ్‌హుడ్ డేస్. అది ఫ్రీడమ్ అంటే. మనకిష్టం వచ్చినట్టు మనం ఆడుకుంటూ, మనకేది తోచితే అది చేస్తాం చూసారా? అందరితో కలిసి సరదాగా మనకి ఏదనిపిస్తే అది జేస్తాం చూసారా? అది ఫ్రీడమ్ అంటే. ఇప్పుడు మీరు నిజంగా చెప్పండి. మీకు నచ్చింది మీరు ఏమి ఆలోచించకుండా, ఎవరి గురించి ఆలోచించకుండా, ఏ భయం లేకుండా మీరు ఏదైనా ఒక పని చేయగలుగుతున్నారా ఇప్పుడు ఈ రోజుల్లో? ఇప్పుడు మనుషులు కూడా సెల్ఫిష్‌గా అయిపోయారు. ఎవరి కంఫర్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఇదివరకు రోజుల్లో ఎదుటి వాళ్ళ కంఫర్ట్ చూసుకున్న తర్వాత వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికొచ్చారనుకోండి, మనం వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చి, వాళ్ళకి అన్ని మర్యాదలు చేసి, తర్వాత మన కంఫర్ట్ అనేది మనం చూసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా లేదసలు. ఎవరి కంఫర్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు. నా కంఫర్ట్ నాకు ఇంపార్టెంట్. నేను సరిగ్గా ఉన్నానా, నా లైఫ్ బావుందా లేదా అంతే. ఎదుటి వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళకనవసరం. వాళ్ళేమైపోయినా సరే వాళ్ళకనవసరం అన్నట్టే ఉందిప్పుడు. పోనీ ఏదైనా చెప్దామా అంటే ఎవ్వరూ పాజిటివ్‌గా తీసుకోరు. నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టే ఉందిప్పుడు. సో, ఇవన్నీ గోల్డెన్ డేస్‌ని మనం రీక్రియేట్ అస్సలు చేయలేము. ఎందుకంటే ఆ డేస్ మళ్ళీ మనకి నిజంగా వెనక్కి రావు. ఆ రోజులు మళ్ళీ రావు. అప్పట్లో ఈగోస్ లేవు, సెల్ఫిష్‌నెస్ లేదు. కలిసి సంతోషంగా ఉండాలి అన్న ఆలోచన తప్ప. ఇవన్నీ ఆలోచిస్తూ నా హార్ట్ హెవీ అయిపోయింది. ఎప్పటినుంచో ఈ వీడియో చేయాలి అనుకుంటున్నాను. ఏమో ఈ వీడియో కొంతమంది పాజిటివ్‌గా తీసుకోవచ్చు, కొంతమంది నెగెటివ్‌గా తీసుకోవచ్చు. కానీ నాకనిపించిన, నేను చూసిన నిజాలైతే ఇవే. అలానే నేను నా పేరెంట్‌హుడ్‌లో నా కిడ్స్‌కైతే నేను రిలేషన్స్ వాల్యూ అనేది ఎక్కువగా నేర్పించాలి అని అనుకుంటున్నాను. సో, నేనెంత దూరంలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే గ్రాండ్ పేరెంట్స్ లవ్‌కైతే వాళ్ళని దూరం చేయను. ఎలాగైనా సరే వాళ్ళని గ్రాండ్ పేరెంట్స్‌కి దగ్గరగా కలపడానికే నేను చూస్తాను. నాకు వీలైనంత వరకు నేను వాళ్ళని కలపడానికే చూస్తాను. అండ్ అలానే వాళ్ళకి మనము వాల్యూస్ ఎక్కువ నేర్పించాలి. లైక్ మనీ వీటన్నిటికంటే కూడా వాల్యూస్ అనేవి వాళ్ళకి నేర్పించాలి అనేది నేను అనుకుంటాను. సో, మనమైతే ఆ డేస్‌ని రీక్రియేట్ చేయలేము. మన చైల్డ్‌హుడ్‌నయితే వాళ్ళకి రీక్రియేట్ చేసి చూపించలేము. అలానే వాళ్ళకి సేమ్ జరగదు. కానీ మన చైల్డ్‌హుడ్‌లో ఉన్న 10% మనం వాళ్ళకి చూపించగలిగితే చాలనిపిస్తుంది నాకు. ఏది ఏమైనా సరే ఇన్ని ఇయర్స్‌గా నేను రియలైజ్ అయింది ఏంటి అంటే, మనం ఒక ప్లేస్‌కి వెళ్ళినా, ఒకళ్ళు మన ప్లేస్‌కి వచ్చినా, వాళ్ళు మన ప్రెజెన్స్‌ని ఎంజాయ్ చేయాలి. హ్యాపీగా మనతో ఉంటే పీస్ అనిపించాలి. అంతేగాని వీళ్ళతో ఉంటే ప్రాబ్లమ్ అని అనిపించేలాగా మనమైతే చేయకూడదు. అండ్ అలానే పాస్ట్‌ని వదిలేయాలి. లైక్ పాస్ట్‌ని మీరు వదిలేయండి. అసలు దాని గురించి ఆలోచించొద్దు. వాటెవర్ ఇట్ ఈస్ అసలు పాస్ట్‌లో ఏదైనా జరగనివ్వండి. అది వదిలేయండి. ఫ్యూచర్ ఏం జరుగుతుంది అనేది ఆలోచించొద్దు. ప్రెజెంట్ గురించి మాత్రమే ఆలోచించండి. అసలు పాస్ట్‌లో వాడు నన్ను పిలవలేదు, నేనెందుకు పిలవాలి? లేకపోతే వాళ్ళు రాలేదు మా ఇంటికి, నేనెందుకు వెళ్ళాలి? అవన్నీ వదిలేయండి. లేకపోతే ఫ్యూచర్‌లో వాళ్ళు నాకేమైనా చేస్తారో, చేయరో, నేనెందుకు చేయాలిప్పుడు? అవన్నీ వదిలేయండి. ఇప్పుడు ఏం చేయాలి అనిపిస్తే అదే చేయండి. మీ మనసుకి ఏది నచ్చితే అదే చేయండి. ఎవరు ఏమనుకుంటారు? ఎవరు ఏం చేశారు? అనేదొద్దు. మనం లవ్ ఇద్దాం. ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సో, ప్రెజెంట్‌ని ఎంజాయ్ చేయండి. నేనైతే ఇదే నేర్చుకున్నాను. ఇదే ఫాలో అవుదాం అని అనుకుంటున్నాను. ఐ డూ యాక్సెప్ట్ ద పీపుల్ హూ యాక్సెప్ట్స్ ద వే ఐ యామ్.
సో నెగిటివ్ వైబ్స్ ఉన్న వాళ్ళతో అసలు ఆర్గ్యుమెంట్స్ వద్దు. నేనైతే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవాలనుకోవట్లేదు. కామ్ అయిపోతా అంతే. అసలు వాళ్ళతో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ వద్దు, ఎలాంటి డిస్కషన్స్ వద్దు. అసలు ఏమీ చెప్పడానికి కూడా మీరు ట్రై చేయొద్దు. ఓకే, సార్ట్ ఔట్ చేసుకుందాం అని కూడా మీరు ట్రై చేయొద్దు. స్టే కామ్, స్టే పీస్. మీ మైండ్‌ని మీరు పీస్‌లో ఉంచుకోండి. ఇది ఎవరి కోసమో కాదు, ఇది మీకోసమే. మీ మెంటల్ హెల్త్ కోసం, మీ పీస్ కోసం అంతే. ఇవన్నీ ఎందుకో నాకు షేర్ చేసుకోవాలి అనిపించింది. ఇలాంటి మోటివేషన్, మోరల్ సపోర్ట్ అందరికీ అప్పుడప్పుడు అవసరం అనిపిస్తుంది నాకు. సో, ఇలా నాలా ఆలోచించే వాళ్ళకి నేను ఇవన్నీ చెప్పాలనుకుంటున్నాను. అండ్ నేను ఇప్పటిదాకా చెప్పిన వాటికి మీరెవరైనా కనెక్ట్ అయితే, మీరు కూడా నాలాగే ఆలోచిస్తే కామెంట్స్‌లో మీ థాట్స్ ఏంటో షేర్ చేసుకోండి. లెట్స్ వాయిస్ ఔట్ అవర్ ఒపీనియన్ ఆన్ ద సొసైటీ అండ్ ద ప్రెజెంట్ సిట్యుయేషన్. సో, పీపుల్ అసలు ఏమనుకుంటున్నారనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఫస్ట్ నుంచి కూడా నా వీడియోస్‌ని ఫాలో అవుతూ, ప్రతి వీడియో కంటిన్యూస్‌గా చూస్తూ, ఇప్పటిదాకా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే మీ సపోర్ట్‌ని నాకు ఇస్తూ ఉంటారని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని చూస్తూ ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఒకసారి నా ఛానల్‌లోకి వెళ్ళి, నా వీడియోస్ అన్నీ చూసి, మీకు నా కంటెంట్ యూస్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపించినా, మీరు నా వీడియోస్ చూస్తూ ఒక చిన్న స్మైల్ చేసినా, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for supporting and watching the video till now. Have a good day. Keep smiling. Bye-bye.